హైదరాబాద్ లో నకిలీ వైద్యులపై వైద్య అధికారులు పంజా విసిరారు. ఎలాంటి సర్టిఫికెట్లు అనుమతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్న నకిలీగాలపై వేటు వేశారు. ఇక ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులు గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లుగా గుర్తించారు. తాము వైద్యులమంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మందికి నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఇక 2 జైలుకు పంపినట్లుగా వెల్లడించారు. ఏదైతే అందరినీ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం కూడా. ఇక్కడ వ్యతిరేకించడం ఎందుకంటే గతంలో 429 జీవో వెనక 2009లో 10లో మాకు ట్రైనింగ్ పొంది ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల మీద కాకుండా మిగతా వారి మీద మీరు చేస్తే దాన్ని మేము కాదనం. కాకపోతే అందులో అందరం కలిసిపోతున్నాం. అందులో ఫేక్ డాక్టర్లు అనడం అన్నది అందరికి మీద వస్తుంది కాబట్టి మేము ఫేక్ కాదు. అది మాకు ఒక అసోసియేషన్ ఉంది, మాకు ఒక సంఘం ఉంది. రాష్ట్రంలో ఒక 35,000 మంది ఉన్నాం. మేము ఆ ట్రైనింగ్ పొందినాం. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నది ఇదే మాకు వృత్తిగా మేము బతుకుతున్నాం. కాబట్టి అలాంటి తరుణంలో మా ఒక ఆత్మగౌరవాన్ని మీరు హట్ చేయకూడదు. దయచేసి టీఎస్ఎంసీ చైర్మన్ గారికి వాళ్ళ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. మీరు చేస్తున్న దాడులను ఒక పద్ధతితో చేయండి. కొత్తగా పుట్టుకొచ్చిన ఆర్ఎంపీలను మెడికల్ షాపులలో వాళ్ళే స్వయంగా మందులు ఇచ్చి వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళను మీరు చేయండి, మేము కాదన్నాం. హైదరాబాద్ లో ఫేక్ డాక్టర్లపై వైద్య అధికారులు కొడగా చూపించారు. ఐడిపిఎల్, చింతలిలా పలు నగరాల్లో నకిలీ వైద్యులను గుర్తించారు. 50 మందికి పైగా అయితే నకిలీ వైద్యులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. థ్యాంక్ యూ మధు. ఇప్పటికే ఫుడ్ సెక్యూరిటీ సంబంధించినటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనేక హోటళ్లలో అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఈ ఇష్యూ ఇలా ఉండగా మరొక కోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం నకిలీ డాక్టర్లు నకిలీ డాక్టర్లు బయటపడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఈ రోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్ మొదలైనటువంటి ప్రాంతాల్లో కొన్ని తనిఖీలు నిర్వహించారు. కొన్ని హాస్పిటల్కైనా కావచ్చు, కొన్ని క్లినిక్ల పైన, చిన్న దవాఖానాల పైన. అయితే 8 మంది సభ్యులు వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరపడం జరిగింది. అయితే ఇందులో 50 మంది నకిలీ వైద్యులను వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి గుర్తింపు నకిలీ సర్టిఫికేట్ తోటి వీళ్ళు కేంద్రాలు, క్లినిక్లు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో వారికి యాంటీబయాటిక్స్ కావచ్చు, అలాగే ఇన్సులిన్స్ కొన్ని ఇస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాకుండా వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, అంటే ఒక హాస్పిటల్ పెడితే దానికి ఆనుకొని లేదా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో పక్కనే ఒక మెడికల్ షాప్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే దీనివల్ల లాభం ఏంటంటే మెడికల్ షాప్ కు వీళ్ళు రాసిన మందులు అదే మెడికల్ షాప్ లో తెచ్చుకోవాలి, వేరే దగ్గర దొరకవు. అంటే కమిషన్ బేస్ మీద వీళ్ళు ఒక దందా కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే సెంటర్ లో పెట్టుకున్న తర్వాత అధికారులు దాదాపు 50 మంది నకిలీ వైద్యుల పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. 2 జైలు కూడా పంపించడం జరిగింది. అయితే తనిఖీల్లో డాక్టర్ ప్రతిభా లక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కె విష్ణు పాండు తదితరులు కూడా ఈ తనిఖీలో దొరకడం జరిగింది. అయితే వీటితో పాటు గ్రామ స్థాయిలో కూడా చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు లేకపోతే ఫేక్ కేంద్రాలు నడుపుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం. దీనిలో భాగంగానే త్వరలోనే హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ కూడా ఈ బృందం కలవబోతుంది. తెలంగాణ రాష్ట్ర పారా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ హుస్సేన్ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే త్వరలోనే మేము వీళ్ళపై ఇంకా మరిన్ని దాడులు చేస్తాము, అలాగే ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వానికి లేకపోతే పోలీసులు అప్పగించడం జరుగుతుంది. అలాగే హెల్త్ మినిస్టర్ ఎవరైతే దామోదర్ నరసింహ ఉన్నారో దానితో పాటుగా మేము కూర్చొని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దాని ప్రయాణం తీసుకోవాలంటే చర్యలు ఏమైనా ఉన్నాయో అవి కూడా మేము చేపడతామని చెప్పడం జరిగింది. మరొక వైపు గ్రామాల్లో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటున్నారు కాబట్టి కొన్ని బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు కావచ్చు, మండల స్థాయి మరియు జిల్లా స్థాయిలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా జెన్యూనా కాదా, లేదంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని కేంద్రాలు నడుపుతున్నారా దాన్ని కూడా పరిశీలన తీసుకొని తనిఖీలు చేస్తామని చెప్పారు. మరికొంతమంది గ్రామ స్థాయిలో కూడా, మండల స్థాయి మరియు సిటీలో హైదరాబాద్ లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా
క్లినిక్ పేరు ఒకటి చెప్పి దాన్ని వాళ్ళు చేసే నాటు వైద్యాలు మరియు ఆయుర్వేదం అంటూ వేరువేరుగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి కేంద్రాలపై వాళ్ళు గుర్తించడం జరిగింది. వీళ్ళను కూడా దాడులు చేస్తున్నారు. చేసి వీళ్ళతో ఎవరైతే దొరికినారో వాళ్ళని మాత్రం పోలీసులకు అప్పగించడం జరిగింది. దీంతో పాటుగా వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఈ దాడులు కూడా ఇంకా కొనసాగుతాయని చెప్పేసి డాక్టర్ రుస్తన్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చారి.